మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మిరపకు గిట్టుబాటు ధర ఉన్నప్పుడు మిరప పంట తెగుళ్లతో నాశనం. ఆకుముడత, గజ్జి తెగుళ్ల నుంచి మిరప పంటను ఆదుకోవాలి. మిరప రైతులను పంట బీమా మంజూరు చేయాలి. మిరప పంటల్లో గజ్జి తెగుళ్లను చూపుతున్న రైతు కురువ దుబ్బరాముడు. మిరప పంటలో వైరస్ చూపుతున్న రైతు కురువ దుబ్బరాముడు. కర్నూలు జిల్లా ఎమిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలో కురువ దుబ్బరాముడు 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పంట సాగు చేసుకొని కొనుగోలు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కురువ దుబ్బరాముడు మిరప పంట 5 ఎకరాలు సాగు చేశారు. ఈ మిరప పంటకు ఆకుముడత, గజ్జి తెగుళ్లు, మిరపకాయలు తెల్ల మచ్చ, పంట నాశనం అవుతుంది. దాదాపు మిరప పంటకు 5 ఎకరాలకు గాను పెట్టుబడి 6 లక్షలు ఖర్చు పెట్టారు అని దుబ్బ కురువరాముడు తెలిపారు. అలాగే గత 3 సంవత్సరాల నుంచి మిరప పంట చేతికి రాకుండా వైరస్తో నష్టపోవడం లేదా పంట వచ్చినప్పుడు గిట్టుబాటు ధర లేకపోవడంతో దాదాపు 4 సంవత్సరాలు మిరప పంట చేతికి రావడం లేదు. కావున ఈసారి మిర్చి రేటు ఆశాజనకంగా ఉంది. పంట మాటకు అంతంత మాత్రమే ఉంది. ఎండుమిర్చి క్వింటానికి 15,000 నుంచి 17,000 దాకా ధర మిరపకాయలు పలుకుతుంది. దాదాపు మండలంలో 2,000 ఎకరాల మిరప పంట సాగు చేశారు. దాదాపు ఎకరాకు మిరప పంట 20 నుంచి 30 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఎండుమిర్చి క్వింటాకు 10,000 నుంచి 12,000 వరకు మాత్రమే ఉంటుంది. కావున ఈసారి ఎండుమిర్చి కర్నూలు మార్కెట్లో 10 నుంచి 12 వరకు ధర పలుకుతుంది. ఆర్మూర్ మిరపకు కర్నూలు మార్కెట్లో 17,777 రూపాయలు ఉంది. 341 మిర్చికి ధర 14,699 రూపాయలు. తేజ మిర్చికి 15,313 రూపాయలు ఉంది. తాలు మిర్చికి 13,909 రూపాయలు ఉంది. దేవనూర్ బిఎస్కి 14,590 రూపాయలు. సూపర్ 10 మిర్చికి 8,600 మార్కెట్లో లభిస్తుంది. కావున మిరప రైతు మాత్రం గజ్జి తెగుళ్లతో, ఆకుముడత, మచ్చ తెగుళ్లు, మిరపపైన మచ్చలు వచ్చి పంట నాశనం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిరప పంటకు బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. కేవన్ టీవీ న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గోనెగండ్ల గ్రామంలో సాగు చేసిన మిరప పంట గురించి మన కురువ దుబ్బరాముడు 5 ఎకరాలు సాగు చేశారు. ఆయన గజ్జి తెగులు గురించి ఆ విషయం తెలుసుకుని వచ్చినాము. ఈరోజు పొలం చూద్దాం రండి. ఇది నల్లి అంటారు దీన్ని. గజ్జలే గజ్జె మరి ఇది మిరప ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేసినాము? ఇది 5 ఎకరాలు. 5 ఎకరాలు అంటే కౌలుకు తీస్తున్నాం. మొత్తం చెప్పమ్మా, అది కూడా చెప్పు. 6,50,000 అవులే. దీని పెట్టుబడి గుత్త సంవత్సరానికి అవులే 20 ఎకరాలకు గాను 20 ఎకరాలకు గాను. దీనికి ఇప్పుడు ఈ 5 ఎకరాలు మిరపేసేవన్నా ఎంత పెట్టుబడి పెట్టింటావు? ఎంతో మా బామ్మడికి తెలుసు. అంటే ఎకరాకు 2 లక్షలా? ఎకరాకు 2 లక్షలు వస్తుంది. ఎకరాకు 2 లక్షలు. ఇప్పుడు ఈ గజ్జి ముడత తెగులు రావడానికి కారణం ఏమైనా మందులు కొట్టినారా ఏమన్నా? దండిగా అది కొట్టుకుంటూ ఉంటే ఇది కంట్రోల్ అయితే, లేకుంటే అస్సలు కన్నెగా ఇట్లా అయిపోతే ఇంకా నాశనం అవుతాం. ఇంకా ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావడం లేదు. చూడి అట్లే ఉంది. ఇంకా ఇడిచి పెడితే మనకు కన్నె నాశనం అయిపోతాం. 5 పైసలు రూపాయి నాశనం, ఇంకా అన్ని పనికి రాకుండా పోతాం, నష్టాలు. ఇప్పుడు తెల్లకాయలు వచ్చి నిరుడు నాశనం అయిపోయా. మరి ఏడు చూస్తే కూడా ఇదే గజ్జి తెగులు. నిరుడు అస్సలు తెల్లకాయలు వచ్చి రేటు లేక చాలా ఇబ్బందులు పాలైపోయామే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు ఇట్లా ఇప్పుడు మేము 10 ఏళ్ళ నుంచి వేస్తున్నాము. ఇప్పుడు 3 సంవత్సరాలు చూడి ఈ తెల్లకాయ రావడము, ఈ గజ్జి తెగులు రావడము. మాకు అస్సలు గిట్టుబాటు ధర రేటు లేదు, ధర లేదు. ఈ మందులు చూసే పిరమైవే. ఇంకా భూముల మందులు అట్లే. ఈ 4 రాలేదు కొంచెం తొందరపడుతుంది. దినుమాయి లేకుండా